మన వచ్చినట్టు ఏమో అక్కడ ఉన్నారు వారణ సూర్య గారు ఉన్నారు, ఇచ్చోళ్ళు ఉన్నారు అట్లాగే నిరికినారా సార్ మేము అడిగిన పెద్ద సార్ పెద్ద బాగుందని చెప్పాడండి. పాట పాడింది కదన్నా, చాలా బాగుంది అనిపించింది పాట. కూడా త్రీలో కూడా పాడింది ఒకప్పుడు. ఆల్రెడీ సింగర్ చాలా బాగా పాడింది పాట. మెయిన్ బెనిఫిట్ అవుద్ది సినిమాకి. మహేష్ బాబు గురించి పాడిందా రాజమౌళి గురించి పాడింది అంటారు? రాజమౌళి పాడదు, మహేష్ బాబు గురించి. రాజమౌళి ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు ఆయన. రాజమౌళి అని ఆయన డైరెక్టర్. ఆయన ఒక సినిమా మధ్య ఫ్లాప్ పడింది అనుకో బయటికి వెళ్ళిపోవాలి. అదే సినిమా బయటికి వెళ్ళాడు కదా, చేస్తాడు. టాప్ డైరెక్టర్ కదా బ్రో, రెస్పెక్ట్ ఆయనకి ఇచ్చి పాడు. సినిమా హీరో కానీ డైరెక్టర్ గొప్ప. ఇప్పుడు ఈ డైరెక్టర్ పోతే వేరే డైరెక్టర్ చేస్తాడు ఆయన మహేష్ బాబు. అర్థమైందా? ఇది పోతే కొట్టాల శివ, కొట్టాల శివ పోతే ప్రశాంత్. అది కూడా కాకపోతే డైరెక్టర్ రామచంద్ర పెట్టుకుంటాం. మళ్ళీ రామచంద్ర చేర్చాము డైరెక్టర్ కింద. మరి బాగా తిరిగినట్టే ఉన్నాడు. ఇది వర్షాకాలం. ఇది ఎవరి దగ్గర క్వశ్చన్ లేనప్పుడు జోకులు వేసేస్తాను. సాంగ్ ఎలా ఉంది? నువ్వు ఉంటే చాలే సూపర్ ఉంది సాంగ్. గోపురం సాంగ్. కానీ వీళ్ళ మిత్ర మధ్య రూమర్స్ ఉన్నాయని చెప్పారు. అవి నిజం వాళ్ళు నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే మామూలు పెళ్ళి అవ్వాలి కదా ర్యాపోకి. ర్యాపోకి పెళ్ళి అయిపోతే అలాగా అంటే ఎవరు దొరకట్లేదు కాబట్టి ఈ అమ్మాయితో తెలవాలని కోరుకుంటున్నారా? ఎందుకు ర్యాపోకి అమ్మాయి ఒకటేంటి? ర్యాపో నువ్వు లైన్ చేయవా? నువ్వు వెయ్యు ఇంతమంది అమ్మాయిలు చేస్తారు ర్యాపోకి. ర్యాపో కావాలంటే ఓకే, నీ క్రష్ ఓకే, ర్యాపో చేస్తాంలే. సినిమా ఎలా ఉండబోతుంది అని. అయితే రామ్ గారికి వరుసగా 2-3 సినిమాలు ఫ్లాప్ పడ్డాయి. అవును, ఇది కూడా అలా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా? అవకాశం ఉందంటే ఆంధ్ర తాలూకా ఉంది. లేడు ఉంది కానీ నమ్మకంతో పాటు తీసాడు ఆయన సినిమా. కానీ మన సినిమాలో మనం నమ్మాల్సిన విషయం ఒకటి ఉందంటే, ఆయన ఆ సాంగ్ రాశారు. ఆ సాంగ్ చాలా బాగుంది, జనాల్లో మంచి ఆదరణ వచ్చింది. ఆ సాంగ్ చాలా బాగుంది సాంగ్. ఆ సాంగ్ కానీ మన నమ్మకం పెట్టి పాపం ఒక్కసారి భయ ఆయనకి సపోర్ట్ చేయండి భయ. రామ్ కూడా పోతునికి ఒక సినిమాకి హిట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది. దీని మీద చాలా హోప్ పెట్టుకున్నాయి తాలూకా మీద, చాలా హోప్ పెట్టుకోండి ఆయన. మీరు కూడా సపోర్ట్ చేసి కొంచెం చేస్తే ఆడియన్స్ మీరు కూడా ఇక్కడ కాపాడున్నా ఏదో నాకు తగినంత సాయం పక్కన పండుగ పెట్టరు. అయితే రామ్ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒకటే ర్యాప్ ఆంధ్ర తాలూకా. ఒకటే ర్యాప్ ఆంధ్ర తాలూకా. అయితే ఒకవేళ రామ్ మనకంతా అదే ఇదేనా ఒకటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి సినిమా తీయాలి ఈ రోజుల్లో? ఆయన పాత సినిమాల్లో చూసుకుంటే ఎలాంటి సినిమా తీస్తే బెటర్ ఆ పాత సినిమాతో పోల్చుకుంటే? ఈ లవ్ స్టోరీలు జగడం కావాలా? జగడం లాంటి సినిమా మన విజయ్ అంటే కూడా మాస్ తీసారు బాగా సినిమాలు. లైట్ వేయలేదు. ఇది లైవ్ కాదు అలాంటి అది కాదు. విజయంతో మా సినిమా చేశాడు ఆయన. చేసి ఒకసారి బెచ్చగాడు సినిమా దిగిపోయాడు ఆయన. ఒకసారి ఎంత కాన్ఫిడెంట్ చేశాడు ఆయన. అయితే రామ్ ఎలా అయింది సినిమా అది? అయితే రామ్ అలాంటి కొత్త కొత్త క్యారెక్టర్ చేస్తే రామ్ గారు బాగుంటుంది. రామ్ ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా, సూపర్ సినిమా సూపర్. అవును, తెప్పించిన యాంకర్ రప్పించినప్పుడే రామ్ పోతినేని గారి సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా కూడా ఒకటి కావాలి అని పెట్టింది. లైవ్ రెడీ దాని తగిన మళ్ళీ డైరెక్టర్ కావాలి. లైవ్ వస్తుంటారు నాకు ఆమె. కానీ అందరూ ఇప్పుడు డైరెక్టర్ ఒకే మాట మీద ఉండాలి. ఈ డైరెక్టర్ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి కెలికేస్తున్నారు ఒక సినిమాలకి. మన జటాధర్ రిలీజ్ అయింది. ఆ సినిమా కాన్సెప్ట్ వేరంట. నాకు తెలిసిన విషయం, ఒక 4 ఫ్రెండ్స్ కలిసి జటాధర్ సినిమాని అది కాదు ఇది కాదు అని చెప్పి కెలికేశారు. జటాధర్ ఏమైంది ఇప్పుడు పాపం? సుధీర్ యాక్షన్ ఎలా ఉంది?
వచ్చినాయి మన మొహం ఉండదు. అదే సుధీరేష్ ఎలా ఉంది అందులోని జటాధారలోని అవునన్నా ఆయన చేసింది హీరోబాబు యాక్షన్ మంచిగా ఉంది. ఏక బాబా ఆయన చేసిన యాక్షన్ కి కానీ కథలో కలిపేసి ఏళ్ళు ఎట్టేసి మొత్తం గెలిగారు పాపం అయింది ఆయన ఏదో ఒక hit అన్న, కొట్టడం ఈ మధ్య సినిమాలకి రివ్యూలు కూడా డబ్బులు ఇస్తేనే టాక్ చెప్తాము లేకుంటే ఫ్లాప్ టాక్ చెప్తామని చెప్పేసి బయట కొందరు రివ్యూలు చెప్తున్నారు. అది కరెక్ట్. ఇప్పుడు నాకు ఇదే రివ్యూ చేస్తాను చాలా రివ్యూలు నేను డబ్బులు ఇస్తాను వచ్చి పోనీ నాకేనా మీరైతే అన్న, సినిమా హిట్ అయితే జెన్యున్ గా హిట్ అని ఇస్తున్నారు, ఫ్లాప్ అయితే జెన్యున్ గా ఫ్లాప్ అని ఇస్తున్నారు. కానీ చాలా మంది బయట కొందరు పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఏమంటున్నారంటే ఎవడపై పెద్ద రివ్యూరు ఇచ్చేవాడు ఏమో మరి వాళ్ళకి తిన్నాడు ఒక రోజుకి సినిమాలకి హిట్ టాక్ ఇస్తున్నారంట. మీరేమంటారు? సినిమా ప్రకారం చూడాలి అన్న మీరు మరో రాంపోతి అన్న గ్లాస్ పెట్టుకో అన్న గ్లాస్ పెట్టుకుని బాగుంది ఇస్తారా ఎవరాలు ఇచ్చేది కావాలంటే ఫోన్ చేద్దాం నైట్ మనం అందరూ కూర్చొని అయ్యా రివ్యూస్ డబ్బులు ఇచ్చే వద్దు సపోర్ట్ చేయండి అంతే లేబర్ సినిమాని నిజమే నిజమే పాపం బడ్జెట్ పెడుతున్నారు మీరు డబ్బులు తీసుకోవడానికి వచ్చి లేదు లేదు ఏదో తర్వాత టికెట్ మీరు కొనుక్కుంటున్నారు వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ వస్తా లేకపోతే లేదు సపోర్ట్ చేయండి సినిమాలకి అదే ఆయన డైరెక్టర్ కదా భయ్యా లేడీస్ డైరెక్టర్ వాళ్ళ కుటుంబం అది డైరెక్టర్ కదా నాన్నగారు కూడా అన్న ఆయన ఎదిగాడు ఆయన అన్న రాంపోతునే గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటన్నా? చకడం ఆ తర్వాత ప్రతి మొగోడికి జగం ఇష్టం పడతారు మొగోడైతే పండగ చేసుకో నేను ఏ పండుగ ఉంది దగ్గరలో? మనకు పండగ లేదు పండగ చేసుకో నువ్వు బాగుదా బాగుంటుంది, ఎంత బాగుంటది చాలా బాగుంటుంది. ఒక్కసారి బాగుంది అంటాడు కామం గారిపోతుంది చూసుకో పండగ చేసుకో. రెడీ మస్కా ఎలా ఉన్నాయి కానీ ఆయన మర్చిపోయి సినిమాలు మైనస్ వచ్చాయని చెప్పి ఆయన మొత్తం డిమాండ్ చేస్తున్నాయి సినిమాలు ఉన్నాయి మీరు అన్ని చెప్పుకొచ్చారు కానీ అసలైన సినిమా చెప్పలేదు. స్కంద గురించి స్కంద అయింది కాదు, బోయపడ్డది. సరే బోయపడి కానీ స్కంద మూవీ ఓకే మాట్లాడు ఓకే స్కంద మూవీని సరిగ్గా అర్థం చేసుకొని చూసేట్టున్నాడు. చాలా బాగుంది. వాడు యాక్టింగ్ చేయలేదు బ్రో, మొత్తం బోయపడి స్కంద పార్ట్ 1 చూసారు నీకు అర్థం కాదా అందుకే మేనేజ్ చేయరు స్కంద పార్ట్ 2 అవుతుంది చూడండి. అదే కదా ఏంటంటే పెద్ద పెద్ద హీరోలే కావాలి, పార్ట్ 1 పార్ట్ 2 కావాలి. చూపించకండి ఏదైనా బాబు నొక్కలు చూపించండి. మాట్లాడితే మిమ్మల్ని చూపిస్తాం. మన వద్దానా మీరు మళ్ళీ కాపరేట్ పడతాం, కాపరేట్ నా రాము రాథోడ్ అనే వ్యక్తి డైరెక్ట్ గా బిగ్ బాస్ గెంటైతే లైఫ్ లాంగ్ గెంటేసాడు అని ఉంటుందని మనోడు సింపతి చూపిద్దాం. నాకు అమ్మ గుర్తొచ్చింది, కుక్క గుర్తొచ్చింది వెళ్ళిపోయాడు అంటారు. అది ఎంతవరకు నిజం నువ్వు అనుకున్నావు? అది నీ పాయింట్ ఆఫ్ ఏది నిజం? అది చేతకంతనం రామరాథోడ్. బిగ్ బాస్ ఆల్రెడీ వచ్చేసింది కదా, లాస్ట్ వచ్చింది కదా, రాలేదా? వచ్చింది, లాస్ట్ వచ్చింది. వచ్చినప్పుడు ఎలా చేయాలి? కొంచెం బాగా చేయాలి, కొంచెం గట్టిగానే ఏమైనా చేసుకోవాలి. కుర్రోడే కదా, అందరికీ చిన్నపిల్లాడు. ఏం వచ్చారు కదా ఇచ్చానా అందుకే రాము రాథోడ్ అన్నాడు. సరే మళ్ళీ మార్చారు.